Hello friends, welcome back to my channel VP English. Hope you are doing excellent. Friends, in today's video, we are going to talk about possibilities or chances and ambiguity or confusion. I'll explain with the different examples in English as well as in Telugu. ఈరోజు మనము మే అండ్ మైట్తో గతములో ప్రజెంట్లోను డౌట్ఫుల్గా సందిగ్ధంగా గందరగోళంగా అస్పష్టంగా ఉన్న విషయాలను ఎలా మాట్లాడాలనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, షీ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద వాల్, షీ మే ఫాల్. ఇట్ ఈజ్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. ఆమె కూడా అంచున నిలబడి ఉంది, ఆమె పడిపోవచ్చు. దేర్ ఈజ్ ఎ డౌట్, షీ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద వాల్, దేర్ ఆర్ ఛాన్సెస్, షీ మే ఫాల్. Example 2, Rajinikanth may join in politics or he may not join in politics. It is present tense sentence. There is a doubt, he may join in politics or he may not join in politics. There is a confusion and doubt. రజనీకాంత్ రాజకీయాల్లో చేరవచ్చు లేదా రాజకీయాల్లో చేరకపోవచ్చు. డౌట్ ఉన్నప్పుడు మే అనేది ఉపయోగిస్తాము. Rajinikanth may join in politics or he may not join in politics. Example 3, leading by 15,000 votes in the 7th round of counting, she may win. 7వ రౌండ్ కౌంటింగ్లో 15,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది, ఆమె గెలవచ్చు. డౌట్ఫుల్ అనమాట, ఆమెకి 15,000 ఓట్లు ఆధిక్యం ఉంది, ఆమె గెలవచ్చు. She may win. It is a present tense sentence. Example 4, trailing by 30,000 votes in the final round of counting, he may not win. He is trailing by 30,000 votes. There are chances are very less. He may not win. చివరి రౌండ్ కౌంటింగ్లో 30 ఓట్ల వెనుకంజలో ఉన్నాడు, అతను గెలవకపోవచ్చు. సందేహంగా ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు మనము ప్రజెంట్ టెన్స్లో మేను, పాస్ట్ టెన్స్లో మైట్ను ఉపయోగిస్తాం. సందేహము, డౌట్ వస్తే మనము మేని ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5, ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రైన్. ఆకాశం మేఘావృతం అయి ఉంది, వర్షం పడవచ్చు. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రైన్, దెర్ ఇస్ ఎ డౌట్. ఆకాశం మేఘావృతం అయి ఉంది, వర్షం పడవచ్చు అంటే మనకు డౌట్గా ఉంది, పడవచ్చు అని. అందుకే పడవచ్చు అని చెప్పడానికి మే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 6, దెర్ ఈస్ ఎ సన్నీ అవుట్ సైడ్, ఇట్ మే నాట్ రైన్ టుడే. దెర్ ఈస్ ఎ సన్నీ అవుట్ సైడ్, ఇట్ మే నాట్ రైన్. ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బయట ఎండ ఉంది, ఈరోజు వర్షం కురవకపోవచ్చు అంటే మనకు డౌట్ ఉంది, ఎండగా ఉంది కాబట్టి వర్షం కురవదని. అలాంటి సిచ్యువేషన్లో మే నాట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 7, దే సెడ్ దే మైట్ కమ్, but they have come just before. So it is a past tense sentence. In past tense, if it is doubtful, we should use might only. వారు చెప్పారు, వారు రావచ్చు అని, వారు వచ్చారు అంటే గతంలో జరిగిపోయిన విషయాలు, వస్తామని చెప్పారు, వచ్చారు. సో గతంలో జరిగిన విషయాలకు మనము మైట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 8, నవీన్ సెడ్ he might resign, but he has not resigned. Naveen, he said in past he might resign, but as of now has not resigned. So in that case we should use might. నవీన్ రాజీనామా చేయవచ్చని అన్నారు, కానీ రాజీనామా చేయలేదు. గతంలో నవీన్ నేను రాజీనామా చేస్తాను కానీ రాజీనామా చేయలేదు ఇప్పటికీ. సో అలాంటి సిచ్యువేషన్లో గతంలో జరిగిన వాటికి మైట్ ఉపయోగించాలి. నవీన్ రాజీనామా చేయవచ్చు అన్నారు కానీ రాజీనామా చేయలేదు. ఎగ్జాంపుల్ 9, కవిత మే ఆర్ మే నాట్ గెట్ బెయిల్. కవితకు బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు. ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ టు గెట్ బెయిల్ ఫర్ కవిత. సో ఇన్ దట్ కేస్ వీ షుడ్ యూజ్ మే ఫర్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. కవిత మే ఆర్ మే నాట్ గెట్ బెయిల్. కవితకు బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు. దిస్ ఈజ్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. ఇది ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు సే ఇన్ పాస్ట్ టెన్స్,
కవిత మైట్ ఆర్ మైట్ నాట్ గెట్ బెయిల్. కవితకు బెయిల్ వచ్చి ఉండొచ్చు, లేకుంటే రాకపోయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 10. గవర్నమెంట్ మైట్ ఫిల్ ఆర్ మైట్ నాట్ ఫిల్ వేకెన్సీస్. ఇన్ పాస్ట్ గవర్నమెంట్ మైట్ ఫిల్ ఆర్ మైట్ నాట్ ఫిల్ ద వేకెన్సీస్. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసి ఉండవచ్చు, లేదా భర్తీ చేయకపోయి ఉండవచ్చు. గతంలో జరిగిన విషయాల గురించి చెప్పేటప్పుడు మనము మైట్ ఉపయోగిస్తాము. జరగలేదని చెప్పడానికి గతంలో మైట్ నాట్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 11. ఇండియా మే విన్, ఇండియా మే నాట్ విన్. దేర్ ఇస్ a doubt and chances are very less to win India. In that case, you can say India may win, భారత గెలవచ్చు. ఇండియా మే నాట్ విన్, భారత గెలవవచ్చు అని మనం చెప్తాం డౌట్గా ఉన్నప్పుడు. ఇండియా మైట్ విన్, భారత గెలిచి ఉండవచ్చు. ఇండియా మైట్ నాట్ విన్, భారత గెలిచి ఉండకపోవచ్చు. సో ఇన్ పాస్ట్ ద ఛాన్సెస్ వర్ వెరీ లెస్ ఆర్ doubtful. In that case, we should use might. India might win or India might not win. ఇండియా మైట్ విన్, భారత్ గెలిచి ఉండవచ్చు. ఇండియా మైట్ నాట్ విన్, భారత్ గెలిచి ఉండకపోవచ్చు. అంటే గతంలో జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు అని చెప్పడానికి మైట్ నాట్ ఉపయోగిస్తాము. ప్రజెంట్లో జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్పడానికి మే నాట్ ఉపయోగిస్తాము. మైట్ కానీ మే తర్వాత ఫస్ట్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండాలి, అదే ప్రజెంట్ టెన్స్ వెర్బ్ ఉండాలి. ప్రతి ఎగ్జాంపుల్ మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ సాయంతో ఎక్కువ సెంటెన్స్ ఫ్రేమ్ చేసి లౌడ్గా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ఫ్లో అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కీప్ ఆన్ ప్రాక్టీస్. మీకు ఫర్దర్గా వీడియోస్ రావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ further videos. Don't forget, give your valuable comment.